మద్యం ముడుపుల్లో 90% బిగ్ బాస్కే. 2970 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. వసూళ్ల వ్యవస్థ నిర్వహణకు 10%. అందులో వైకాపా ముఖ్య నేతలకు వాటాలు. జగన్ తాలకు 4 వ్యవహరించిన 2 ఎంపీలకి నెలకి చివరి 5 కోట్లు. మనం ఏం రాసేసినా ఎవడు అడిగే లేడు. కాదని చెప్పి అవతలోడు ఖండించిన మనం రాయం కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాకు అర్థం కాంది, ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయాలంటే పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. అంతే కదా. ఇప్పుడు వీళ్ళకి మద్యం తయారు చేసింది ఓ 10 కంపెనీలో 15 కంపెనీలో తయారు చేసిన మద్యాన్ని వీళ్ళకి పంపిస్తారు. అంటే తయారు చేసేవాడు డిస్టిలరీ అంటాం. వాడు ఎవరికి ఇస్తాడు? ఎక్సైజ్ శాఖకి ఇస్తాడు. ఎక్సైజ్ శాఖ ఎన్ని బాటిళ్ళు కొనుక్కుంది అన్నటువంటిది లెక్క ఉంటుంది. అది ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ఆ లెక్క తీసుకుని ఆ సదరు కంపెనీ వాడే తీసుకొచ్చి జగన్కి డబ్బులు ఇస్తాడు కదా. ఇంకా దాంట్లో వీళ్ళెళ్ళి వసూలు చేసుకొచ్చేది ఏంది? దానికి ఓ 100 మందో 1000 మందో పెద్ద నెట్వర్క్ ఏంది? ఏం చేయాలి ఆ నెట్వర్క్ అంతా కూర్చుని? రాజకేశి రెడ్డా లేకపోతే ఇంకోళ్ళ వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇందులోకి దూర్చుకుని చేస్తున్నది ఏందయ్యా అంటే జస్ట్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీని క్రిమినల్ యాక్టివిటీ కిందకి మళ్ళిస్తున్నారు. జగన్ తిన్నాడు, ఎవరు ఆరోపించాలి? సదర్ డిస్టిలరీస్ ఆరోపించాలి. అప్పుడు డబ్బులు పట్టుకోవాలి. ఎక్కడుందో డబ్బులు లేవు, వాళ్ళ వ్యాపారాలనే మనం నేరంగా చూపెడుతున్నాం. ఓ పక్కనేమో డబ్బులన్నీ జగన్కి వెళ్ళినాయి అంటున్నాం, మళ్ళీ ఓ పక్కన వీళ్ళకి పెట్టుబడులన్నీ వీళ్ళ వ్యాపారాలన్నీ జగన్ అంటున్నాం. వీళ్ళు ఎప్పటి నుంచినో వ్యాపారాలు చేస్తున్నాం. ఇది ఓవరాల్గా ఒక లీగల్గా ఫిక్స్ చేసే ప్రయత్నం జరుగుతోంది, కానీ కేసు నిలవదు. సాగతీత వేధింపు అనేది మాత్రం సాగుతుంది.